ఏంద్రా ఇది? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే వరంగల్ కాకతీయలో ఇచ్చిన మెట్ల బాయి కాడ ఉన్నాం. అప్పట్లో మంచిగా ఉండనట, ఇప్పుడు కూడా మస్తు ఉన్నది. చూసాను ఇక్కడ చూపి, ఇక్కడ ఎంత మంచిగా ఉన్నది, ఒక గుడి లెక్క ఉన్నది. డైట్రా మన దగ్గరనే ఇట్లా మంచి మంచి పెట్టుకొని మనం ఎప్పుడు రాము. చూపి ఇట్లా చుట్టూరుగా చూపి, ఇట్లా చూపి ఎంత మంచిగా ఉన్నది చూడు. ఇగో ఇట్లా దిగి ఇంకా లోపలికి పోవాలి. అందుకే దీన్ని మెట్ల బాయ్ అన్నారు. ఫోన్ కింద పడేసావు. నెత్తికి తాకినాయి అనుకో ఎగిరిపోతుంది. కాదు, తలకి ఆట ఎగిరిపోతుంది. ఎవరు పట్టించుకుంటలేరు కానీ ఆ కాలంలో మంచిగా ఉండేది. నువ్వు కూడా కొట్టకి ఇంకా. శిల్పాలు ఇంకా నెంబర్ 1 శిల్పాలు. అప్పట్లో కాకతీయుల కళ వేరే. ఇప్పుడు వాళ్ళని కడతారు అట్లా? ఇప్పుడు వచ్చలేదు, కడతారు కానీ అప్పట్లా ఉండదు. ఇలా చూపి ఆమె ఎట్లా డైరెక్ట్ దిగకుండా పోదు, డైరెక్ట్ నీళ్ళలో పోవచ్చు. ఎంత మంచిగా ఉన్నాయి మెట్లు చూడు. ఇక్కడ వెళ్తానని చేసిందిరా. అంటే మన శివనగర్, వరంగల్ శివనగర్ స్టెప్ వెల్ మెట్ల బాయి ఎంత మంచిగా ఉన్నాయి. రే ఇట్లా శిల్పాలుగా అక్కడ ఎంత మంచిగా ఉన్నాయి. అక్కడ అవి చూపి ఎట్లా గాడికి ఎట్లా పోతారా మరి? అట్లానే ఇప్పుడు మనం వచ్చినామా, దిగినామా? కరెక్టే, అంటే గాడి పోన్నట్టు దునికి పోవాలి. ఇంత ఎత్తుతాయి నా నీళ్ళు, వర్షాకాలం పెరుగుతాయి. దీనంతా ఊట వచ్చి అప్పట్లో కాకతీయులు ఇళ్ళనే తానం చేసేది కావచ్చు. ఇగో ఇది దుగుడి లెక్క, ఆడ దుగ్గుడు ఉన్నది. ఇది ఒకటి సెల్ఫ్ లెక్క, సజ్జా చిన్న దుగ్గు లెక్క చూడు. 2 మంచులు ఉన్నాయి. ఇల్లు ఏమున్నాయి? ఏం లేవు. ఏం లేదు రౌండ్ ఉన్నది. ఇట్లా దూపట్టు మంచిగా ఇట్లా దూకుంటా లోపలికి రావచ్చు. ఓ అట్లా అక్కడ స్టార్టింగ్ నుండి ఇళ్ళకి వచ్చి కిందికి రావాలి, కిందికి పోవచ్చు. ఇవన్నీ శిల్పాలు, బొమ్మలు. చక్రం లెక్క ఉందా? పోదమ్మా రథం ఎక్కి. పోదాం, చక్రం లెక్క ఉందా అంటాను కదా, పోదాం అంటానా. అది ఎక్కి మెట్లకు కూడా డిజైన్ వేసి చూడు. ఇట్లా ఇట్లా దిగి రాకపోతే గీనంగా చేరుకునేది కావచ్చు నీళ్ళు కదా, అందుకే కదా అవి ఉన్నాయి. ఇది బాతులు అవి ఏంటినా? అంశాలు. అంశనా? అంశాలు. ఇది ఒక సజ్జ. అన్ని మెట్లే ఉంటాయి కాబట్టి మెట్ల బాగా మంచిగా. స్తంభాలు కూడా కొన్ని వేరే వేరే తీరున్నాయి. టూరిస్ట్ ప్లేస్ చేయొచ్చు మంచిగా. టూరిస్ట్ ప్లేస్ చేసి టికెట్ ఇట్లా పెడితే గిరగిరి ఉన్నది అది ఇట్లా మెట్ల బాయ్ అది దాన్ని చెప్పినాం అనుకో, ఈ ఎలిఫెంట్ ఒక పర్యాటక రంగంగా అభివృద్ధి అవుతుంది. మన వరంగల్కి మంచి గుర్తింపు వస్తుంది దీంతో కూడా. 1000 పిల్లర్ టెంపుల్, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆడ చూసి కదా అటే పోతారు. ఇక ఇది ఎవరికి తెలియదు. ఇది నాకు కూడా తెలియదు ఇప్పుడు నువ్వు చెప్పేవారికి. మన వీడియోతో తెలుస్తుంది అందరికి. ఇక చిన్న డిజైన్ ఇట్లా ఎక్కుతారా?
కిద్దర్ ఓ ఇవేం పుల్లలు చాప్ స్టిక్స్ అన్న చాప్ స్టిక్స్ పిల్లలు కింద ఉన్న డిజైన్ లోపల కనబడుతుందా కాకతీయుల కాలం నాటి శిల్పకళ ఎంత మంచిది. అల్లకెళ్ళి నురికి రావాలి వేరే తిరుగుంటుంది. ఇంకా లోపలికి పోదామా కింది? దా మెల్లగా. నాకు భయం అవుతుంది. నువ్వు అంటారు నాకు భయం అవుతుంది. ఏందరా ఒక్కొక్కడికి ఇంత హైట్ ఉంది. సాధన చేసుకోరా కట్టున్నాయి డిజైన్లు. ఇక్కడ అదే ఇగో పైన కూడా ఉన్నాయి కదా. ఇంత కూడా డ్యామేజ్ కాలే. గీడికి వచ్చి ఇట్లా ఇగో ఇట్లా డ్యాన్స్ చేసినట్టు ఒకరు, ఇంకా వీణ వాయించినట్టు ఒకరు, గిటార్ పట్టుకున్నట్టు ఒకరు. చూపి ఇట్లా కిందికి పోతా అంటే ఒక్కొక్క మొత్తం లోపలికి భయంకరంగా ఉన్నారా ఆయన. అదేంటి దేవుడు ఉన్నట్టున్నాయి. అదే అక్కడ కదా ఇంకెక్కడ రాబోతావు నేనా స్నానం చేసేద్దా. వీడికే ఓ ఇవరకు అక్కడ ఉన్నాం, వీడి వరకు వచ్చినాం. పైన అంత హైట్ ఉండదు, ఒక అంత హైట్ నుండి వచ్చినాం మనం. కానీ అట్లా అనిపిస్తలేదు కదా. ఇట్లా దిగిరా వచ్చి డైరెక్ట్ అట్లా రా ఆడికెళ్ళి ఈడికి తాబేలా అదేంటి అక్కడ ఉన్నాను. ఇంకా లోపలికి ఉంటుంది అన్నట్టు. ఉంటుంది ఉంటుంది, పైప్ పోయింది కదా. ఇది ఎక్కువ ఎక్కుతావు ఎక్కరాదు. ఇది ఎక్కి ఒకరు ఎక్కి గట్టి తునుకుదాం. అమ్మో ఇంక దువ్వులు లెక్క చూడ ఎట్లున్నావు. మంచిగా ఉన్నా, అవి కూడా సజ్జలే. మంచిగా ఉన్నా వీడియో ఎట్లున్నది? మంచిగా ఉన్నారా? ఎంత పైకి ఉన్నది. ఎట్లా బావి మా వరంగల్లోనే ఉన్నది. ఎంత మంచిగా ఉన్నాయి. కాకతీయుల కాలం నాటిది రాళ్ళు అందరు వచ్చి చూడాలి. మా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎట్లున్నది? మంచుకున్నది నాయన. అబ్బా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇంకేమన్నా సబ్స్క్రైబ్.